వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గల్ఫ్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ $600 బిలియన్ పెట్టుబడికి హామీ ఇచ్చిన సౌదీ అరేబియా. భారత్ పాక్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో అమెరికా పాత్ర ఉందనే ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన మోడీ ప్రభుత్వం. నేడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. పహల్గామ్ దాడి అనంతరం దేశవ్యాప్తంగా 184 ద్వేషపూరిత నేరాలు నమోదైనట్లు ఏపీసీఆర్ నివేదికలో వెల్లడి. లాట్ టొమాటినా తర్వాత మే 23 నుండి హైదరాబాద్లో మ్యాంగో మేళా. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ పర్యటనకు విచ్చేశారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ 1 నుండి బయటకు వచ్చిన ట్రంప్కు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం, రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గల్ఫ్ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా వ్యాపార ఒప్పందాలపై దృష్టి పెట్టారు. తర్వాత ఆయన రియాద్లో అధ్యక్షుడితో ఇంధనం, రక్షణ, మైనింగ్, ఇతర రంగాలపై ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సౌదీ అరేబియా అమెరికా వాణిజ్యంలో $600 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియా పెట్టుబడిలో భాగంగా మిత్ర దేశాల మధ్య అతిపెద్ద రక్షణ అమ్మకాల ఒప్పందం $142 బిలియన్ విలువైనది కూడా ఉంది. రానున్న ఏప్రిల్లోగా అమెరికా $100 బిలియన్ పైగా విలువైన ఆయుధ ప్యాకేజీని అందించడానికి సిద్ధంగా ఉందని రాయిటర్స్ నివేదించింది. మనం ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నామని నేను నిజంగా నమ్ముతున్నాను అని సౌదీ అరేబియా పాలకుడు క్రౌన్ ప్రిన్స్తో జరిగిన సమావేశంలో ట్రంప్ అన్నారు. రియాద్ యుఎస్ F-35 జెట్లు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని యత్నిస్తుంది. ఈ అంశంపై అమెరికా, సౌదీ అరేబియా చర్చించాయి. చర్చలపై రెండు వర్గాలు రాయిటర్స్తో మాట్లాడుతూ సౌదీ చాలా కాలంగా ఆసక్తి చూపుతున్న సైనిక విమానం గురించి ప్రస్తావించాయి. బిలియనీర్ ఎలాన్ మస్క్తో సహా అమెరికా వ్యాపార దిగ్గజాలతో కలిసి ట్రంప్ నేడు రియాద్ నుండి ఖతార్కు, గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్తారు. మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా వచ్చిన ట్రంప్ మిత్రదేశం ఇజ్రాయెల్లో ఆగలేదు. ఈ నిర్ణయం వాషింగ్టన్ ప్రాధాన్యతలలో సన్నిహిత మిత్రుడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నలను లేవనెత్తింది. ఈ పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా మధ్యప్రాచ్యంలో భద్రతా విషయాల కంటే పెట్టుబడిపైనే దృష్టి పెట్టారు. ట్రంప్ సౌదీ యువరాజును మిత్రుడిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య నుంచి సంబంధం ఉందని ట్రంప్ అన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నుండి వచ్చిన ఫుల్ నివేదిక ప్రకారంగా సౌదీ పెట్టుబడి యుఎస్లో ఉద్యోగాలు సృష్టించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. కాగా అధ్యక్షుడు ట్రంప్ 4 రోజుల పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సౌదీతో పాటు యుఏఈ, ఖతర్ను సందర్శించనున్నారు. మరోవైపు ట్రంప్ కోసం సౌదీ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలు కంపెనీల సీఈఓలు పాల్గొనున్నారు. అమెజాన్, ఉబర్, గూగుల్, బోయింగ్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ సీఈఓలతో పాటు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కూడా హాజరు కానున్నారు. ఇక ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పిట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవార్ట్ లుట్నిక్, ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ కూడా పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం, అణు సంఘర్షణను ముందస్తుగా నివారించడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలనే ట్రంప్ ప్రతిపాదనను కూడా నిర్ద్వందంగా తిరస్కరించింది. దక్షిణాసియాలో అణు యుద్ధాన్ని నివారించాలని ట్రంప్ పదే చేసిన వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చిన భారతదేశం పాకిస్తాన్ దూకుడుకు ప్రతిస్పందనగా తన సాయుధ దళాలు తీసుకునే అన్ని సైనిక చర్యలు సాంప్రదాయ యుద్ధం పరిధిలోకి వస్తాయని నొక్కి చెప్పింది. భారతదేశంపై సైనిక దాడులకు ప్రతిస్పందనగా అణ్వాయుధాలను ప్రయోగించాలని ఇస్లామాబాద్ ఎప్పుడూ ఆలోచించలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటనను న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉదహరించింది. భారత్, పాకిస్తాన్ రెండింటితో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా అమెరికా 2 దక్షిణాసియా దేశాలను కాల్పుల విరమణపై అంగీకరించమని బలవంతం చేసిందనే ట్రంప్ వాదనను కూడా న్యూఢిల్లీ తిరస్కరించింది. మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న సైనిక చర్యల విరమణ వరకు న్యూఢిల్లీలో అమెరికా అధికారులు, ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలలో వాణిజ్య సమస్య ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్, భారత కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఏదైనా సమస్యను భారతదేశం, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనే మా వైఖరి ఏమీ మారలేదని విదేశాంగ ప్రతినిధి న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడడానికి భారతదేశం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన తాజా ప్రతిపాదన న్యూఢిల్లీ ప్రతిస్పందనపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాశ్మీర్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఏకైక విషయం భారత కేంద్రపాలిత ప్రాంతంలో అంతర్భాగమైన కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ ఆక్రమించడాన్ని అంతం చేయడమే
మోడీ ప్రభుత్వ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. కాశ్మీర్ వివాదంపై భారతదేశం, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనను మోడీ నిర్ద్వందంగా తిరస్కరించారు. రెండు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సమానే అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ ప్రకటన రెండు పొరుగు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో మూడవ పక్షం ఎటువంటి పాత్ర పోషించడానికి అవకాశం ఇవ్వలేదని న్యూఢిల్లీ చాలా సంవత్సరాలుగా వాదిస్తుంది. దాదాపు 4 రోజుల సరిహద్దు సైనిక దాడులు, ప్రతిదాడులను ముగించడానికి రెండు దక్షిణాసియా దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని రెండు ప్రభుత్వాలు ధృవీకరించకముందే ట్రంప్ శనివారం వాషింగ్టన్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించడం ఇప్పుడు కాస్త వివాదాస్పదమైంది. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేడు 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. షెడ్యూల్డ్ కులాల నుండి దేశంలో అత్యున్నత న్యాయ పదవికి అధిరోహించిన మొదటి బౌద్ధుడు కావడం గమనార్హం. అంతేకాదు, దళిత సామాజిక వర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ గవాయ్. ఆయన కంటే ముందు మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ 2007లో తొలి దళిత సీజేఐ అయ్యారు. జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇచ్చే తీర్పుల కోసం మాత్రమే కాదు, ఆయన రూపొందించే వారసత్వం కోసం అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. జస్టిస్ గవాయ్ బుల్డోజర్ చర్యలను ఖండించడం, అటువంటి పద్ధతులను అరికట్టడానికి కఠినమైన నిబంధనలను నిర్దేశించడం వంటి కీలకమైన ఉత్తర్వులను జారీ చేసిన అనేక ముఖ్యమైన బెంచ్లలో భాగంగా ఉన్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడం, కేంద్రం 2016లో తీసుకున్న నోట్ల రద్దు చర్యను సమర్థించడం వంటి కేసుల్లో ఆయన భాగమయ్యారు. అంతేకాదు, మనీ లాండరింగ్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు అదే కేసులోని ఇతర నిందితులకు బెయిల్ మంజూరుకు ఆధారమైంది. మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా నిర్ధారించడాన్ని నిలిపివేసిన ధర్మస్థానానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు. 2022 గోద్రాలకు సంబంధించిన కేసులో పౌర హక్కుల కార్యకర్త తీస్తా అతుల్ సెతల్వాద్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24 మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనతి కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. నాగపూర్ బెంచ్లో కెరీర్ ప్రారంభించిన ఆయన పట్టుదలతో సీజేఐ దాకా ఎదిగారు. జస్టిస్ గవాయ్ నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ముంబైలోని ప్రిన్సిపల్ సీట్లో, నాగపూర్, ఔరంగాబాద్, పనాజీ బెంచ్లలో అన్ని రకాల అసైన్మెంట్లను నిర్వహించే బెంచ్లకు ఆయన అధ్యక్షత వహించారు. ఆయన 2019 మే 24న భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు వెబ్సైట్ ప్రకారం గత 6 సంవత్సరాలలో జస్టిస్ గవాయ్ రాజ్యాంగం, పరిపాలనా చట్టం, పౌర చట్టం, క్రిమినల్ చట్టం, వాణిజ్య వివాదాలు, మధ్యవర్తిత్వం, విద్యుత్తు, విద్య, పర్యావరణ చట్టం వంటి విస్తృత శ్రేణి విషయాలను పరిష్కరించే దాదాపు 700 బెంచ్లలో భాగంగా ఉన్నారు. రాజ్యాంగ ధర్మస్థానం తీర్పులతో సహా చట్టపాలనను సమర్థిస్తూ, పౌరుల ప్రాథమిక మానవ చట్టపరమైన హక్కులను పరిరక్షిస్తూ ఆయన దాదాపు 300 తీర్పులను రచించారు. పహల్గామ్ ఉగ్రదాడి భారతీయ ముస్లింలు, కాశ్మీరులపై ద్వేషపూరిత నేరాల నెత్తుటి జాడను మిగిల్చింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటన తర్వాత ఏప్రిల్ 22 నుండి మే 8 వరకు దేశవ్యాప్తంగా 184 ద్వేషపూరిత నేరాల కేసులు నమోదయ్యాయని పౌర హక్కుల రక్షణ సంఘం ఇటీవల నివేదికలో వెల్లడించింది. ఈ సంఘటనలలో 84 ద్వేషపూరిత ప్రసంగం కేసులు, 39 దాడులు, 19 విధ్వంసకర చర్యలు, 3 హత్యలు ఉన్నాయి. ఈ నివేదికలో మాబ్ లించింగ్, సామాజిక ఆర్థిక బహిష్కరణ, బెదిరింపు, వేధింపులు సహా లైంగిక హింసకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయని నివేదిక నిగ్గు తేల్చింది. ఉత్తరప్రదేశ్లో 43 కేసులతో అత్యధిక సంఖ్యలో ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. తర్వాత మహారాష్ట్ర 24, మధ్యప్రదేశ్ 20 వరకు కేసులున్నాయని ఏపీసీఆర్ నివేదిక తెలిపింది. ఈ 3 రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సకల్ హిందూ సమాజ్, హిందూ రక్షదళ్ వంటి హిందుత్వ సంస్థలు, ప్రముఖ క్యాబినెట్ పదవులు నిర్వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు సహా బీజేపీ సభ్యులు వివిధ రకాల ద్వేషపూరిత నేరాలకు పాల్పడ్డారు. నమోదైన కేసులో అత్యంత కలత పెట్టే సంఘటన ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలోని జింజూనా గ్రామంలో ఒక ముస్లిం వ్యక్తి తన మైనర్ పిల్లల ముందు గొడ్డలి దాడికి గురయ్యాడు. దాడి చేసిన వ్యక్తి 26కే బద్లే, 26కో మరుంగా అని పదే పదే చెప్తూనే ఉన్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకార దాడిగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో క్షత్రియ గోరక్షక్ దళ సభ్యులు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఒక ముస్లిం వ్యక్తిని చంపి అతని బంధువును గాయపరిచారు. మంగళూరులో పాకిస్తాన్ అనుకూల నినాదం చేశాడనే ఆరోపణతో ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపారు. జార్ఖండ్లో మరో ముస్లిం వ్యక్తిని హిందూ మూక కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ద్వేషం 9 ఏళ్ల వయసు ఉన్న ముస్లిం పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నగరంలో ఒక యువకుడి స్నేహితుల్లో ఒకరు పాకిస్తాన్ వ్యతిరేక పోస్టును చింపివేసినట్లు ఆరోపణలు రావడంతో రైట్ వింగ్ మద్దతుదారులు అతనిని పాకిస్తాన్ జెండాపై బలవంతంగా మూత్ర విసర్జన చేయించారు. ప్రభుత్వ అధికారులు పత్రికా సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి నజర్ దౌలత్ ఖాన్
పార్కింగ్ స్థలంలో కొంతమందిని మద్యం సేవించకూడదని వారిస్తే ఆ దుండగులు అతన్ని యూనిఫామ్ను చింపేశారు. బీహార్లో కుర్తా పైజామా ధరించినందుకు స్థానిక జర్నలిస్ట్ అతని సోదరుడిపై 20-25 మంది దారుణంగా దాడి చేశారు. పశ్చిమ బెంగాల్లో 7 నెలల గర్భవతి అయిన ముస్లిం మహిళను ఆమె మతం కారణంగా ఆమెకు వైద్య సాయం నిరాకరించిందన్న వార్తలు ముస్లింలపై ద్వేషానికి నిదర్శనం. అదే సమయంలో భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ వ్యవసాయ విభాగం ప్రవేశ ద్వారం నోటీసు బోర్డుపై కుక్కలు ముస్లింలకు అనుమతి లేదు, అందరి దృష్టి పహల్గాం పైనే, ఉగ్రవాదం అంటే ఇస్లాం అనే సందేశంతో కూడిన ఇస్లామోఫోబియా పోస్టర్ అతికించారు. పహల్గాం తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చదువు లేదా పని కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిన కాశ్మీరులను హాస్టళ్లు అద్దె ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించడం, సహా ఉద్యోగులు లేదా క్లాస్మేట్స్ శారీరకంగా దాడి చేయడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రైట్ వింగ్ నిర్వాహకులు లైంగిక హింస అత్యాచారాలకు పిలుపునివ్వడం వంటి నివేదికలు చూస్తే ఒళ్ళు గగుర్పుకాక తప్పదు. పహల్గాం దాడి తర్వాత ద్వేషపూరిత నేరాలలో ఆందోళనకరమైన పెరుగుదలను ఏపీసీఆర్ నివేదిక హైలైట్ చేస్తుంది. రాజకీయ పార్టీలు, రైట్ వింగ్ సంస్థలు ఇందులో పాల్పంచుకుంటున్నాయి. ఈ ఫలితాలు ముస్లింలు, కాశ్మీరీల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. అయితే అటువంటి హింసను ఆపడానికి ఆయా రాష్ట్రాలు చర్య తీసుకోకపోవడం శోచనీయం. వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల వైపే. ఫలోకా రాజా మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్లు రకరకాల సైజులతో ఆహార ప్రియులను ఆకర్షిస్తూ ఉంటాయి. తొలిలా టొమాటీనా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఎప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మ్యాంగో మేళకు రంగం సిద్ధమైంది. ఈ మేళలో 100కు పైగా రకాలతో మామిడి పండ్లు కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జో చాహే మ్యాంగో ఫెస్టివల్ పేరిట నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి అంత పండ్లలో రాజు మామిడి గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమం నగరాన్ని మామిడి మాయంగా మార్చనుంది. ఈ మేళలో భాగంగా కొత్త మామిడి ఆవిష్కరణలు, వర్క్షాపులు, ఉల్లాసమైన సంగీతం వరకు ప్రతిదీ మనల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. థింగ్స్ టు డూ ద్వారా నగరానికి వచ్చిన ఈ ఉత్సవం ఇప్పటికే ముంబై, పూణే, బెంగళూరులలో సందడి చేసింది. ఈ మెట్రో నగరాలలో మామిడి పండ్ల తీపి, వగరు, పులుపు ఆనందాన్ని జరుపుకోవడానికి వేలాది మంది జనాలు తరలివచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ పసుపు రంగులోకి మారడమే తరువాయి వంతుగా మిగిలింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆహార ప్రియులు, కుటుంబాలు, మామిడిని ఇష్టపడే వారికి ఒక అత్యద్భుతమైన అనుభూతినివ్వడానికి రెడీ అంటుంది. జో చాహే మామిడి పండుగ కేవలం మామిడి పండ్లను తినడం గురించి కాదు, వాటిని అత్యంత సరదాగా, రుచిగా, ఇంటరాక్టివ్గా అనుభవించడం ముఖ్యం. మీ మామిడి అభిరుచిలో మునిగిపోవడానికి 50కు పైగా ఫ్యూజన్ వంటకాలను సిద్ధం చేయనున్నారు. అంతేకాదు, జో చాహే మామిడి ఉత్సవంలో తినే పోటీలు, లైవ్ మ్యూజిక్, కూల్ సమ్మర్ వర్క్షాపులు, ఇంటరాక్టివ్ గేములు, పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక జోన్లు కూడా ఉంటాయి. కొన్ని విచిత్రమైన ఫోటో బూతులు, మామిడి నేపథ్య అలంకరణలతో మీకోసం సిద్ధంగా ఉండనున్నాయి. ప్రసిద్ధిగాంచిన బిర్యానీ రుచులకు, పండుగ స్ఫూర్తికి ప్రపంచ చిరునామాగా మారిన హైదరాబాద్ మామిడిపైనే ఉన్న పిచ్చి ప్రేమను ఆవిష్కరించడానికి సరైన వేదికగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఉత్సవం హైదరాబాదీలు వేసవి పండ్ల చుట్టూ కేంద్రీకృతమై నోస్టాల్జియా, అంతేకాదు సంస్కృతి, సృజనాత్మకతకు వేదికగా మారనుంది. మీరు మామిడి ఔత్సాహికులైతే తోటి మామిడి ప్రియులను కూడా కలవాలనుకుంటే బుక్ మై షో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని జో చాహే మామిడి ఉత్సవ వేదిక అయిన ఇనార్బిట్ మాల్కు మే 23వ సాయంత్రం 4 గంటలకు వచ్చేయండి. ఈ మ్యాంగో మేళకు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.